కేదార్నాథ్ కొండపైన ఆదిశంకరాచార్యుల వారి సమాధి ఉన్నట్టు ఎవరికీ తెలియదు. అందుకే దాన్ని చూడకుండానే అందరూ రిటర్న్ వచ్చేస్తారు. అదే కాకుండా ఈ టెంపుల్లో మీరు ఓం అని గట్టిగా అరిస్తే ఇట్లా బుడగలు వస్తాయి. ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇలానే కేదార్నాథ్ కొండపైన కేదార్నాథ్ టెంపులే కాకుండా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అవి ఎవరికి తెలియక వాటిని చూడకుండానే రిటర్న్ వచ్చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కేదార్నాథ్ ఎలా రీచ్ అవ్వాలి అండ్ కేదార్నాథ్ కొండపైన తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ కేదార్నాథ్ దేవాలయం మనుషుల కోసం కేవలం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. 6 నెలలు మంచుతో కప్పబడి మిగతా 6 నెలలు మనకు దర్శనం ఇస్తున్నా వెళ్ళడానికి చాలా కష్టం. హిందువులందరూ తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే దేవాలయం ఇదే. కానీ ఇక్కడికి వెళ్లే దారి అంత సులభమైనది కాదు. కేదార్నాథ్ వెళ్లేటప్పుడు తప్పకుండా ఏ వస్తువులు తీసుకెళ్లాలో ఈ వీడియోలో చూద్దాం. ఇంటి దగ్గర నుంచి బయలుదేరక ముందే తీసుకోవాల్సిన వస్తువులు ఏంటంటే, ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ క్యారీ చేయాల్సింది ట్రెక్కింగ్ షూస్ అండ్ చలిని ఆపడానికి మీ స్వెటర్స్. ఈ రెండు మీరు తప్పకుండా పెట్టుకోవాల్సిన వస్తువులు. అండ్ వీటితో పాటు మెడిసిన్ అయితే హెడేక్ టాబ్లెట్స్, డోలో 650 అండ్ ఓల్నీ స్ప్రేస్. మీరు మీ ఓన్ గా ట్రెక్ చేద్దాం అనుకుంటే కొంచెం ప్రోటీన్ బార్స్ క్యారీ చేస్తే బెటర్. లైక్ పీనట్ బార్స్, స్నిక్కర్స్ అలా. మీ ట్రావెల్ బ్యాగ్ కాకుండా ఇంకొక బ్యాగ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే మీరు ట్రెక్ చేసేటప్పుడు ట్రావెల్ బ్యాగ్ క్యారీ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. మీరు కేదార్నాథ్ కొండపైకి ట్రెక్ చేసేటప్పుడు మీకు 1 డేకి సరిపడే డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఈ బ్యాగ్ యూజ్ అవుతుంది. సో మీరు మీ ట్రావెల్ బ్యాగ్ సోన్ప్రయాగ్ లో పెట్టేయచ్చు. అండ్ రెయిన్ కోట్ అండ్ సపోర్ట్ స్టిక్ అక్కడనే దొరుకుతాయి. మీరు అక్కడనే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ రెండు జస్ట్ 200 లో వచ్చేస్తాయి. ఇవన్నీ మీరు కేదార్నాథ్ కి వెళ్లేటప్పుడు ఇంటి దగ్గర నుంచే క్యారీ చేయాల్సిన వస్తువులు. అండ్ ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి కేదార్నాథ్ ఎలా రీచ్ అవ్వాలో చూపిస్తాను చూడండి. హైదరాబాద్ నుంచి కేదార్నాథ్ రీచ్ అవ్వడానికి డైరెక్ట్ రూట్స్ లేవు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రైన్ లో రీచ్ అవ్వాలి. ఢిల్లీ నుంచి హరిద్వార్ కి ట్రైన్ లో రీచ్ అవ్వాలి. హరిద్వార్ నుంచి సీతాపూర్ కి బస్ లో రీచ్ అవ్వాలి. సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్ వరకు 2 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వరకు జీప్ లో వెళ్ళాలి. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వరకు 24 కిలోమీటర్స్ ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా 2 ట్రైన్లు, ఒక బస్సు, ఒక జీప్ 28 కిలోమీటర్స్ ట్రెక్ చేస్తే అప్పుడు మీరు కేదార్నాథ్ రీచ్ అవుతారు. ఇవి కేదార్నాథ్ కి వెళ్ళడానికి అందరూ యూజ్ చేసే రూట్స్. ఇవి కాకుండా ఇంకా కేదార్నాథ్ కి వెళ్ళడానికి 4 వేస్ లో రీచ్ అవ్వచ్చు. ఫస్ట్ మనం లో బడ్జెట్ లో ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను. తర్వాత ఫ్లైట్ లో ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను. ఫ్లైట్ లో రీచ్ అవ్వాలంటే డిఫరెంట్ అండ్ ఫాస్టెస్ట్ వే ఉంటుంది. మీరు ఉన్న లొకేషన్ నుంచి కేదార్నాథ్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఢిల్లీ రీచ్ అవ్వాలి. దీనికోసం మీరు ట్రైన్స్ యూజ్ చేసుకోండి. మేక్ మై ట్రిప్ వెబ్సైట్ కి వెళ్ళి ఫ్రమ్ లో ఇక్కడ మీ లొకేషన్ ఇవ్వండి. 2 లో ఢిల్లీ అని ఇవ్వండి. మీ లొకేషన్ నుంచి అక్కడ అవైలబుల్ ఉన్న ట్రైన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నట్టు కనిపిస్తాయి. అలా మీకు కనిపించకపోతే మీకు నియరెస్ట్ ఉన్న సిటీ నుంచి ట్రై చేయండి. ఒకవేళ మీరు మీ ఓన్ వెహికల్ లో వెళ్ళాలనుకుంటే కేదార్నాథ్ సీతాపూర్ అని సెర్చ్ చేయండి. బికాస్ మీ ఓన్ వెహికల్స్ ని సీతాపూర్ వరకే అలౌ చేస్తారు. అక్కడ నుంచి సోన్ప్రయాగ్ అండ్ గౌరీకుండ్ వరకు వేరే వెహికల్స్ లో వెళ్ళాలి. సీతాపూర్ నుంచి వేరే వెహికల్స్ లో ఎలా వెళ్ళాలో ముందు వ్లాగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి మీరు బడ్జెట్ లో వెళ్ళాలనుకుంటున్న రూట్స్ కి. థర్డ్ స్టెప్ ఫాస్టెస్ట్ వే టు రీచ్ కేదార్నాథ్. ఒకవేళ మీరు ఫ్లైట్ లో వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మీరు డెహ్రాడూన్ కి వెళ్ళాలి. ఎందుకంటే డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ రీచ్ అవ్వడం చాలా ఈజీ. అండ్ హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఫ్లైట్ లో డైరెక్ట్ డెహ్రాడూన్ రీచ్ అయిపోతే టోటల్ 48 అవర్స్ జర్నీ స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి ట్రైన్ లో 28 అవర్స్ పడుతుంది. అండ్ ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్లే ట్రైన్ కోసం 12 అవర్స్ వెయిట్ చేయాలి. ప్లస్ ట్రైన్ 10 అవర్స్ జర్నీ. ఇట్లా టోటల్ 50 అవర్స్ టైం వేస్ట్ అవుతుంది. అదే మీరు హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ కి ఫ్లైట్ లో 2 అవర్స్ లో రీచ్ అయిపోవచ్చు. డెహ్రాడూన్ రీచ్ అయ్యాక కేదార్నాథ్ ఎలా రీచ్ అవ్వాలో మీకు ముందు వ్లాగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ దాకా మీకు క్లియర్ గా ఐడియా వచ్చింది అనుకుంటా. ఇక మన జర్నీ స్టార్ట్ చేద్దాం. హాయ్ గైస్. సో 2 బ్యాగ్స్ తీసుకోతున్నాం. అండ్ ఒకటేమో కెమెరా యాక్సెసరీస్, కెమెరా బ్యాగ్, ఇంకోటేమో ట్రావెల్ బ్యాగ్ అండ్ క్యాంపింగ్ టెంట్. మేము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి దక్షిణ ఎక్స్ప్రెస్ లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము. అండ్ మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. ఎందుకంటే జర్నీ టైం 28 అవర్స్, మిగతా ట్రైన్స్ 21 అవర్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ ట్రైన్ నైట్ 11:30కి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. మేము సాటర్డే నైట్ ఎక్కితే 28 అవర్స్ తర్వాత మండే మార్నింగ్ 6 o'clock కి మమ్మల్ని ఆగ్రాలో డ్రాప్ చేసింది. మేము బుక్ చేసుకుంది స్లీపర్ టికెటే అయినా మాకు ఈ 28 అవర్స్ ప్రాపర్ స్లీప్ లేకుండే. ఎందుకంటే మా సీట్స్ కింద ఉంటే మేము పైన వచ్చి పడుకున్నాము, లేడీస్ ఉన్నారని. కనీసం పైన పడుకుందామంటే ఆ గోలకి నిద్ర కూడా రాలేదు. మేము చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి. కనీసం 3rd క్లాస్ ఏసీ టికెట్స్ అయితే బుక్ చేసుకోండి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి. మేము స్టేషన్ కి ప్రతిసారి కంప్లైంట్ చేస్తూనే ఉన్నాము. ఒక స్టేషన్ లో క్లియర్ చేస్తే ఇంకో స్టేషన్ లో వస్తున్నారు, ఇంకొక స్టేషన్ లో క్లియర్ చేస్తే ఇంకో స్టేషన్ లో వస్తున్నారు. ఇంత ఇబ్బంది పడుకుంటూ ఇంకా 4 అవర్స్ ఢిల్లీ వరకు ఏం ట్రావెల్ చేస్తామని డైరెక్ట్ ఆగ్రాలోనే డ్రాప్ అయ్యి ఆగ్రా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. ఈ దక్షిణ ఎక్స్ప్రెస్ కాకుండా మీరు ఏ ట్రైన్ ఎక్కినా గానీ మార్నింగ్ టైం
టైంలోనే దిగుతారు, బిఫోర్ 10. ఢిల్లీ రీచ్ అయిన వాళ్ళు హరిద్వార్ వరకు ఓవర్ నైట్ జర్నీసే పెట్టుకుంటారు, ఎందుకంటే హోటల్ తీసుకోవాల్సిన అవసరం పడదు కాబట్టి. హరిద్వార్ నుంచి డైరెక్ట్ కేదార్నాథ్ కి స్టార్ట్ అయిపోతారు. ఇలా అయితే మీకు కేదార్నాథ్ వెళ్లే వరకు రూమ్ తీసుకోవాల్సిన అవసరం పడదు, ఎందుకంటే ట్రైన్ లోనే పడుకోవచ్చు. సో అందుకే అందరూ ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేస్తారు. కానీ మేము ఢిల్లీ కాకుండా ఆగ్రా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము, అందుకే మేము ఆగ్రాలో దిగిపోయాము. మీరు ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేయడం కంటే ఆగ్రా ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. మీరు బుక్ చేసుకున్న ట్రైన్ ని బట్టి దాంట్లో ఆగ్రా స్టాప్ ఉంటే మీరు ఆగ్రా దిగిపోయి మేము ప్లాన్ చేసుకున్నట్టు ప్లాన్ చేసుకోండి, లేదా మీరు డైరెక్ట్ ఢిల్లీలో దిగేసి ఢిల్లీలో ఏమైనా ప్లేసెస్ ఉంటే అవి ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసేసి డైరెక్ట్ అక్కడ నుంచి హరిద్వార్ కి టికెట్ బుక్ చేసుకుని హరిద్వార్ కి వెళ్ళిపోండి. మేము కూడా ఆగ్రా నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి హరిద్వార్ కి ట్రైన్ బుక్ చేసుకున్నాం. మీరు ఒకవేళ మాలాగా ఆగ్రాలో దిగిపోతే అక్కడ ఆగ్రా ఫోర్ట్ అండ్ తాజ్ మహల్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఆగ్రా రైల్వే స్టేషన్ కి వచ్చేయండి. ఆగ్రా రైల్వే స్టేషన్ నుంచి మీరు ఢిల్లీకి రీచ్ అవ్వాలి. ఢిల్లీకి రీచ్ అయితే ఢిల్లీ నుంచి మీకు హరిద్వార్ కి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. సో మేము ఆగ్రా రైల్వే స్టేషన్ కి వెళ్ళి అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ రైల్వే స్టేషన్ లో హరిద్వార్ వెళ్లే ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కి పడుకున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ మమ్మల్ని హరిద్వార్ లో డ్రాప్ చేసింది. హరిద్వార్ లో డ్రాప్ చేసిన తర్వాత హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ ఎట్లా రీచ్ అవ్వాలో చెప్తా చూడండి. హరిద్వార్ రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఈ శివ స్టాచ్యూ కనిపిస్తుంది, ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మనం హరిద్వార్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చి రైట్ సైడ్ 200 మీటర్స్ స్ట్రైట్ గా నడుచుకుంటూ పోతే మనకు లెఫ్ట్ సైడ్ లో ఒక ఆరెంజ్ కలర్ ఆర్చ్ కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ ఆర్చ్ పక్కనే మనకి కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం ఒక బోర్డు కనిపిస్తుంది. దీని లోపలికి వెళ్తే మనకి అక్కడ కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసిస్తారు. జస్ట్ మన ఆధార్ కార్డ్ ఒక ఫోటో చూపిస్తే సరిపోతుంది. మనకి కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ వాళ్ళే చేసేసి ఇట్లా బ్లూ కలర్ ట్యాగ్ ఇస్తారు. ఈ ట్యాగ్ చూపించేసి మనం కేదార్నాథ్ యాత్ర చేసుకోవచ్చు. కేదార్నాథ్ యాత్ర ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, కేదార్నాథ్ యాత్ర ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో అని. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా చూడండి. సో కేదార్నాథ్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఇక్కడ నుంచి కేదార్నాథ్ ఎలా వెళ్లాలో చూద్దాం. ఇందాక ఆరెంజ్ కలర్ ఆర్చ్ చూపించాను కదా, ఇదే హరిద్వార్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచే మనకి కేదార్నాథ్ వెళ్లే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, లేదా ఆర్చ్ కి ఆపోజిట్ సైడే ఇట్లా ప్రైవేట్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ బస్సెస్ మీరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు, కానీ మీరు డైరెక్ట్ వెళ్తేనే మీకు తక్కువ పడుతుంది. ఆన్లైన్ లో అయితే 700 చేంజ్ ఉంది, ఇక్కడ అయితే జస్ట్ 500 లోనే మిమ్మల్ని సోన్ప్రయాగ్ వరకు డ్రాప్ చేస్తారు. మీరు ఒక 5-6 మెంబర్స్ గ్యాంగ్ ఉంటే బస్ స్టాప్ పక్కకే మీకు ఇట్లా ప్రైవేట్ టాక్సీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఇవి మాట్లాడుకుని డైరెక్ట్ కేదార్నాథ్ వెళ్ళొచ్చు. ఇట్లా ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకుని వెళ్తే మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు కావాలంటే దేవ్ప్రయాగ్ దగ్గర కూడా మీరు 5 మినిట్స్ ఆగవచ్చు. ఒకవేళ మీరు బస్ లో వెళ్తే ఈ ప్లేస్ లో ఆపరు. ఇలా రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 36 అవర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది హైదరాబాద్ నుంచి హరిద్వార్ కి రావడానికి. ఇంత టైం స్పెండ్ చేయలేము అనుకున్న వాళ్ళు డైరెక్ట్ మీరు డెహ్రాడూన్ కి వచ్చేసేయండి. హైదరాబాద్ నుంచి జస్ట్ 2 అవర్స్ ఫ్లైట్ తో డెహ్రాడూన్ లో దిగొచ్చు. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ ఎలా వెళ్లాలో చెప్తాను చూడండి. హరిద్వార్ నుంచి కేదార్నాథ్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్ళడానికి కూడా అంతే టైం పడుతుంది. ఫ్లైట్ లో వచ్చి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ లో దిగిన వాళ్ళు డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ కి ఆటో మాట్లాడుకొని వచ్చేసండి. ఇక్కడ నుంచి కుండు వరకు బస్సెస్ ఉంటాయి. హరిద్వార్ నుంచి వెళ్ళినా డెహ్రాడూన్ నుంచి వెళ్ళినా ఇప్పుడు ఏ రూట్ లో అయితే వెళ్తున్నామో అదే రూట్ లో వెళ్తారు, వేరే డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంకా బస్ లో మనం సీతాపూర్ వరకు స్టార్ట్ అయిపోదాం. ఈ బస్ టికెట్ ఛార్జ్ 500 ఉంటుంది, మీరు డెహ్రాడూన్ నుంచి వచ్చినా హరిద్వార్ నుంచి వచ్చినా. అసలు వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయి, ఇల్లు చూడండి ఎంత క్యూట్ గా ఇట్లా కొండ మీద మస్తు కనబడుతున్నాయి. The echoes of your laughter fill the empty halls. Your touch a distant dream, a whisper that calls. I hold on to the moments we once knew, but now I'm lost in this world without you. బస్సు ఒక దగ్గర తినడానికి ఆపారు. లొకేషన్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి, స్కై మాత్రం బ్లూ స్కై ఉంది. ఇల్లు చూడండి ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారు, పిల్లర్లు అన్ని పిల్లర్ల మీద ఇట్లా కన్స్ట్రక్షన్ చేశారు. ఓన్లీ పిల్లర్లే, బేస్మెంట్ కూడా సరిగ్గా లేదు, మధ్యలో మధ్యలో బ్రేక్ అయ్యి కూడా ఉన్నాయి. పైన చూపిస్తాయి కూడా. ఇది హోటల్, మేము వచ్చిన బస్సు ఇది. ఇవన్నీ ల్యాండ్ స్లైడ్స్ అయినాయి. ఇట్లాంటివి కొన్ని వందలు చూసి ఉంటాం మేము ల్యాండ్ స్లైడ్స్. అక్కడ రివర్ ఫ్లో అవుతుంది. డెహ్రాడూన్ నుంచి సీతాపూర్ వరకు డైరెక్ట్ బస్సెస్ ఉండవు. మీరు డెహ్రాడూన్ లో బస్సు ఎక్కినప్పుడు ఆ కండక్టర్ కి చెప్తే ఆ కండక్టర్ ఇక్కడ దింపుతాడు మిమ్మల్ని. ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి సీతాపూర్ వరకు. మీరు హరిద్వార్ నుంచి వస్తే మీకు డైరెక్ట్ సీతాపూర్ వరకు వెహికల్స్ దొరుకుతాయి, బస్ అయినా కానీ జీప్ అయినా కానీ. ఫ్లైట్ లో ఎవరన్నా డెహ్రాడూన్ వరకు వస్తే వాళ్ళు కూడా ఇట్లానే చేంజ్ అవ్వాల్సి వస్తుంది. డైరెక్ట్ డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వరకు బస్సెస్ అవైలబుల్ ఉండవు, మధ్యలో చిన్న 45 కిలోమీటర్ స్ట్రెచ్ వేరే వెహికల్ లో రావాలి. మీరు కేదార్నాథ్కి వచ్చేటప్పుడు ఇట్లాంటి వాటర్ ఫాల్స్ కొన్ని వందల వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఈ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుందో. దీనికంటే పెద్ద పెద్ద వాటర్
వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి మీరు కేదార్నాథ్కి వచ్చేటప్పుడు. ఫ్లైట్ లో వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి 32 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మిమ్మల్ని సీతాపూర్ లో డ్రాప్ చేస్తారు. హరిద్వార్ నుంచి వస్తున్న వాళ్ళకి డైరెక్ట్ సీతాపూర్ లో డ్రాప్ చేస్తారు. సో వెహికల్ ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ డ్రాప్ చేసారు. సో ముంగడు పోతే టాక్సీ దొరుకుతుందంట. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. అప్పుడే చూడండి మొత్తం చీకటి అయిపోయింది. సో ఇప్పుడు నన్ను డ్రాప్ చేసిన ప్లేస్ పేరు సీతాపూర్. మీరు ఏ వెహికల్ లో వచ్చినా కానీ మిమ్మల్ని కూడా ఇక్కడనే డ్రాప్ చేసేస్తారు. మీరు హరిద్వార్ నుంచి వచ్చినా, డెహ్రాడూన్ నుంచి వచ్చినా, లేదా మీ ఓన్ వెహికల్ లో వచ్చినా ఇక్కడికే లాస్ట్. ఇక్కడ ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. మీరు రిటర్న్ వచ్చే వరకు మీ ఓన్ వెహికల్ అక్కడే పార్క్ చేసుకోవచ్చు. మీరు అక్కడ ఎంటర్ అయిపోగానే మీకు అర్థమైపోతుంది పార్కింగ్ ఎక్కడనో. నా పొజిషన్ అయితే ఇట్లుంది ఇప్పుడు ప్రజెంట్. ముంగట ఒక బ్యాగ్, వెనక ఒక బ్యాగ్. సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్ వరకు 2 కిలోమీటర్స్ ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ సోన్ప్రయాగ్ లోని టికెట్స్ రిజిస్ట్రేషన్ చెకింగ్ లైన్. ఇక్కడ మీ టికెట్స్ స్కాన్ చేసి పైకి పంపిస్తారు. ఆ టికెట్ స్కాన్ చేపించి జీప్ దగ్గరికి వెళ్దాం. సోన్ప్రయాగ్ నుంచి కొంచెం మీదకి వస్తే గౌరీకొండ పోవడానికి ఇట్లా వెహికల్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నట్టు ఇవన్నీ. ఈ జీప్ లో గౌరీకొండ దాకా వెళ్ళడానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆ జీప్ లో గౌరీకొండ దాకా వెళ్ళిపోయాము. మీదికి వచ్చి ఒక రూమ్ తీసుకున్నాం. 700 రూపీస్ పడింది మాకు. స్నానాలు చేసుకొని ఫ్రెష్ అయిపోయినాం. రెయిన్ కోట్ తీసుకుంటారు. రెయిన్ కోట్ తీసుకున్నాక కిందికి పోయి ఫుడ్ తినేసి పడుకుంటాం. ఇంకా పొద్దున ఎప్పుడు లేస్తే అప్పుడు లేచి ట్రెక్ స్టార్ట్ చేసేస్తాం. ఇంకా సో కొంచెం ముంగటికి వచ్చి దీంట్లో తిన్నాము. ఫుడ్ 8:20 అయ్యింది ముగ్గురికి. ఫుడ్ మాత్రం బాగానే ఉండే. గౌరీకొండ పక్కకే ఇట్లాంటి బిల్డింగ్స్ కనిపిస్తాయి. దీంట్లోనే మేము రూమ్ తీసుకున్నాము. పైకి వెళ్ళి చూపిస్తా చూడండి. పైననే మా రూమ్. ఇంకా ఈ ఏరియా నుంచి మీకు ఫుల్ గుర్రాలు, గాడిదలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఏరియా మొత్తం పైకి కిందికి సామాను మనుషులను తీసుకొని పోతూనే ఉంటాయి. పైకి వెళ్ళి మాకు ఇచ్చిన రూమ్ చూపిస్తా చూడండి. ఇది గల్లీ. ఈ గల్లీ మీదకి నువ్వు ఇట్లా వస్తే సెకండ్ ఫ్లోర్ లో ఉంది రూమ్. బట్టలన్నీ పడేసినాం ఇక్కడ. జస్ట్ 8 అవర్స్ పడుకొని వెళ్ళిపోవడానికి మాత్రమే. కేదార్నాథ్ వచ్చినప్పుడు రూమ్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. చెప్పు. ఇంకా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచాము. గుడ్ మార్నింగ్ గైస్. లేచినాము. గౌరీకొండ అని ఇలా ఉంటుంది. దాంట్లో వేడి వాటర్ వస్తాయి అంట. దాంట్లో ఒకసారి మునిగి గౌరీమాత టెంపుల్ ఉంటుంది, అది దర్శనం చేసుకొని స్టార్ట్ అవుతాం ట్రెక్ కి. సో ఇండే ఉంటుంది. సో వాటర్ మాత్రం అంత మంచిగా లేవు. వేడిగా పొగలు వస్తున్నాయి కానీ మంచిగా అయితే లేవు. మీద తల్లుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి. ఈ నది కేదార్నాథ్ గుడి పక్కన నుంచి వస్తుంది. ఎంత బాగుంది చూడండి నది. ఈ నది పేరు మందాకిని నది. మస్తు స్పీడ్ గా పోతున్నాయి వాటర్. సో వాటర్ లో దిగడం కష్టము. అందుకే కొన్ని మీద నీళ్లు చల్లుకొని వచ్చేసిన నేను. అక్కడ వాటర్ కొన్ని మీద చల్లుకొని గౌరీమాత టెంపుల్ ని దర్శనం చేసుకొని ముందుకు టిఫిన్ చేయడానికి వెళ్ళాం. ఆ వాటర్ ఉన్న ప్లేస్ ని గౌరీకొండ అంటారు. అక్కడ నుంచి కొంచెం ముంగటికి నడుచుకుంటూ వస్తే ఇక్కడ పరోటా అండ్ చట్నీ ఇస్తున్నారు. అది బాగుండే, అందుకే చూపిస్తున్నాను. ఇక్కడ పరోటా తిన్నాము. పర్ పర్సన్ 50 రూపీస్ అయ్యింది. ఇక్కడ వరకు నార్మల్ రేట్సే ఉంటాయి, ఎందుకంటే వెహికల్స్ ఇక్కడ వరకు వస్తాయి కాబట్టి. ఇక్కడ నుంచి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఇంకా రేట్స్ అన్ని పెరుగుకుంటూ పోతాయి. ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ ఇక్కడ 20 రూపీస్ ఉంటే కొంచెం ముంగడికి పోతే 30 రూపీస్ అవుతుంది. దాని ముంగడు పోతే 40 రూపీస్, దానికి ముందు పోతే 50 రూపీస్. ఇంకా మొత్తం కేదార్నాథ్ కొండ మీదకి వెళ్తే 60 రూపీస్ అవుతుంది. ఇట్లనే ఫుడ్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇక్కడ డాగ్స్ చూడండి. ఇక్కడ ఉన్న వెదర్ వల్ల మొత్తం ఫర్ తోనే ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రతి డాగ్ కి ఇట్లనే ఫుల్ ఫర్ ఉంది. అండ్ ఈ డాగ్స్ ఫ్రెండ్లీ డాగ్స్, ఎవరు ముట్టుకున్నా ఏమనవు, కరవవు. సో ఇక్కడ నుంచి బ్యాగ్స్ తీసుకొని ఇంకా పైకి వెళ్ళిపోతాము. సో టైం 10:33 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. సో బ్యాగులన్నీ వాళ్ళు పెట్టేయడానికి వెళ్ళారు. సో ఇది నా బ్యాగ్ ఏర్ తీసేసి మొత్తం దగ్గర కట్టేసిన. క్యాంపింగ్ టెంట్ అది వాళ్ళు బ్యాగులు పెట్టేసేస్తా అన్నారు. ఒక 5 minutes లో వచ్చేసరికి ఇంకా స్టార్ట్ అయిపోతాం. సో మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఎంటీ బ్యాగ్ క్యారీ చేయండి అని. ఇప్పుడు యూజ్ అవుతుంది ఆ ఎంటీ బ్యాగ్ క్యారీ చేస్తే. మీరు ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళేటప్పుడు 1 డేకి సరిపోయే డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే బరువు ఎక్కువ ఉంటే ట్రెక్ చేయలేరు కదా. మీరు బ్యాగ్స్ ఇక్కడ పెట్టాలంటే ఏ షాప్ లో అడిగినా పెట్టేసుకుంటారు. జస్ట్ 50 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో తీసుకుంటారు 1 డేకి. మీ దగ్గర ఉన్న ఇంపార్టెంట్ యాక్సెసరీస్ అన్ని మీరు 1 డే కోసం తెచ్చుకున్న బ్యాగ్ లో పెట్టుకొని ఆ లగేజ్ బ్యాగ్ ఒకటి షాప్ లో పెట్టండి. 40 వరకు స్టార్ట్ అయిపోతున్నాం. పైకి వెళ్ళేసరికి మాకు ఎంత టైం పట్టిందో చెప్తాను. మాక్సిమం అందరు 10 అవర్స్ అంటారు. మేము 10 కి స్టార్ట్ అవుతున్నాం అంటే వెళ్ళేసరికి 8 కావాలి నైట్. ముగ్గురం స్ట్రాంగ్ కాబట్టి వెళ్ళిపోతాం. మంచిగా రైడింగ్ షూస్ వేసుకున్నాము. ట్రెక్కింగ్ షూస్ అన్ని సెట్ చేసుకొని వెళ్తారు. ఇంకా మీరు ఒకవేళ హార్స్ రైడింగ్ లేదా పల్లకి లేదా పిట్టులో వెళ్ళాలనుకుంటే గౌరీకొండలో ఈ ఆఫీస్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ఆఫీస్ మీరు గౌరీకొండలో జీప్ దిగగానే స్టార్టింగ్ లోనే కనిపిస్తుంది. హార్స్ రైడింగ్ లో వెళ్ళాలనుకుంటే 1 సైడ్ 3200, 2 sides 5200. ఒకవేళ మీరు పల్లకిలో వెళ్ళాలనుకుంటే 10,000 నుంచి 12,000 మధ్యలో ఉంటుంది మీ వెయిట్ ని బట్టి. లేదా పిట్టులో వెళ్ళాలనుకుంటే 5,000 నుంచి 8,000 మధ్యలో తీసుకుంటారు మీ వెయిట్ ని బట్టి. మీరు ఒకవేళ 3 persons బ్యాగ్స్ ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు క్యారీ చేస్తారు. 2,000 నుంచి 3,000 మధ్యలో తీసుకుంటారు దీనికోసం. ఈ వేసే కాకుండా హెలికాప్టర్ లో కూడా మీరు కేదార్నాథ్ కొండపైకి రీచ్ అవ్వచ్చు. దీనికి టోటల్ 9 ప్రైవేట్ హెలికాప్టర్ సర్వీసెస్ గుప్తకాశీ, సిర్సి, పాటా నుంచి అవైలబుల్ ఉన్నాయి. సిర్సి నుంచి కేదార్నాథ్, కేదార్నాథ్ నుంచి సిర్సి వరకు హెలికాప్టర్ సర్వీస్ ప్రైస్ 5,772 రూపీస్. ఈ హెలికాప్టర్ బుకింగ్ మీరు హెలియాత్ర IRCTC వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. ఇలా మనీ స్పెండ్ చేయకుండా ఫ్రీగా కూడా మీరు కేదార్నాథ్ రీచ్ అవ్వచ్చు. అది ఎలా అంటే మీరు ట్రెక్ చేసుకుంటూ
వెళ్ళాలి. గౌరీకొండలో ఎలాంటి ఏటీఎం సర్వీసెస్ లేవు. మీరు ఒకవేళ పే చేయాలనుకుంటే క్యాష్ ద్వారానే పే చేయొచ్చు. ఇక్కడ మీరు క్యాష్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి 20% ఎక్స్ట్రా పే చేస్తే మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఇస్తారు. నా సజెషన్ సోన్ప్రయాగ్ లో మీరు ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేసుకోండి. పర్ పర్సన్ 3000 క్యారీ చేయండి. గౌరీకొండలో కూడా మీకు మెడికల్ షాప్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు కావాల్సిన మెడిసిన్ ఇక్కడ తీసుకోవచ్చు. ఆక్సిజన్ సిలిండర్స్ కావాలన్నా మీకు ఇక్కడ దొరుకుతాయి. సో ఇంకా మన ట్రెక్ గౌరీకొండ నుంచి స్టార్ట్ చేసేద్దాం. గౌరీకొండ నుంచి ఒక 100 మీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పల్లకి అండ్ పిట్టు సర్వీసెస్ కనిపిస్తాయి. మీరు ఎవరైనా కింద బుక్ చేసుకుంటే ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తారు. మీరు ఒకవేళ మీ ఓన్ గా ట్రెక్ స్టార్ట్ చేస్తే ఇక్కడనే స్టిక్స్ కూడా దొరుకుతాయి. దీని కాస్ట్ 40 రూపీస్ ఉంటుంది. గౌరీకొండ టెంపుల్ నుంచి ఒక 200 మీటర్స్ ముందుకు నడుచుకుంటూ వస్తే మీకు ఇక్కడ గోడా స్టాండ్ కనిపిస్తుంది. మీరు ఎవరైనా గుర్రం బుక్ చేసుకుంటే ఇక్కడ నుంచే మీకు గుర్రం స్టార్ట్ అవుతుంది. గౌరీకొండ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మీకు 1 కిలోమీటర్లో కేదార్నాథ్ ఎంట్రీ గేట్ కనిపిస్తుంది. ట్రెక్ చేసుకుంటూ వెళ్లే వాళ్ళకి ఏం చెకింగ్ ఉండదు. కానీ మీరు గుర్రంలో వెళ్తే మీకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ఇక్కడ చూపించాలి. సో అది మీ హ్యాండ్ లో పట్టుకుంటే బెటర్. అందరూ హ్యాండ్ లో పట్టుకొని వస్తున్నారు. ఆ గేట్ దాటగానే ఇట్లా గుర్రాలు వాటర్ తాగడానికి అరేంజ్మెంట్ చేశారు. మీరు ట్రెక్ చేసేటప్పుడు మీకు ఇట్లా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ షాప్స్ కనిపిస్తూనే ఉంటాయి. మీరు ఏమైనా తినాలనుకుంటే కూడా ఇక్కడ తినొచ్చు. ట్రెక్ స్టార్ట్ చేసేసి కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చాము. వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. స్కై కూడా బ్లూ స్కై ఉంది. చాలా బ్లూ ఉంది స్కై మాత్రం. ఇందాక చెప్పినా కదా ఈ రివర్ అంతా కేదార్నాథ్ టెంపుల్ పక్కకేనే వస్తుంటది. అంతా బాగానే ఉంది కానీ ఈ షిట్ స్మెల్ గలీజ్గా వస్తుంది. హార్సెస్ ది దారుణంగా అసలు నడవనియట్లే. స్మెల్ లేకపోతే బాగానే నడవచ్చు. లొకేషన్స్ మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ ఉన్నాయి. స్కై మాత్రం ఫుల్ బ్లూ కలర్ ఉంది. మనం మూవీలో చూపిస్తారు కదా బ్లూ స్కై, అట్లనే ఉంది మొత్తం. ఇది క్రాస్ చేసి పోవాలి ఇప్పుడు. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఎవ్రీ 2-3 మినిట్స్కి ఒకసారి ఇట్లా వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి. ఒకటి కదా 2-3 చాలా ఉన్నాయి. చిన్న ఉన్నాయి. ఇట్లా పైనుంచి ఎక్కడి నుంచో పడుతున్నాయి. సీనరీస్కి అయితే పేరు పెట్టడమే లేదు అసలు. అంత బాగున్నాయి ఒక్కొక్క సీనరీ. ఈ లొకేషన్ చూడండి ఇంకెంత బాగుందో. పోబుద్ది అయితే లేడికి. బ్యాక్గ్రౌండ్ మొత్తం గంటల సౌండ్లు వస్తున్నాయి కదా, అవన్నీ హార్సెస్ వెళ్తున్నాయి వెనుకకేని, అవే సౌండ్. ఎక్కడనో ఒక 500 మీటర్స్ పై నుంచి పడుతున్నాయి. కేదార్నాథ్ ట్రెక్ చేసేటప్పుడు మీకు ఎవ్రీ 2 కిలోమీటర్స్కి ఇట్లా మేల్ అండ్ ఫీమేల్ కోసం వాష్రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ వైఫై జోన్ అంట. ఇట్లా మీరు వెళ్తుంటే దారిలో మధ్యలో ఇట్లా కనిపిస్తాయి మీకు ఫ్రీ వైఫై జోన్స్ అని. సిగ్నల్ కి అయితే ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. మీకు డైరెక్ట్ మీ ఫోన్ సిగ్నల్ కూడా వచ్చేస్తుంది ఏ సిమ్ అయినా. ట్రెక్ చేసుకుంటూ 6 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మీకు భీంబలి అని ఒక ప్లేస్ వస్తుంది. అక్కడ మీకు GNPN క్యాంటీన్ అండ్ GNPN గెస్ట్ హౌస్ వస్తుంది. అక్కడ మీరు స్టే చేయాలనుకుంటే కూడా స్టే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్యాంటీన్ లో కూడా ఫుడ్ తినాలనుకుంటే ఫుడ్ తినవచ్చు. ఇక్కడ రేట్స్ ఎలా ఉంటాయంటే ఒక టీ 20 రూపీస్ ఉంది అండ్ బ్రెడ్ పకోడా 30 రూపీస్ ఉంది. భీంబలిలోనే 1 లీటర్ RO వాటర్ మీకు 10 రూపీస్ తీసుకొని మీ బాటిల్లో ఫిల్ చేసిస్తారు. అదే కాకుండా ఇక్కడ మీకు గవర్నమెంట్ మెడికల్ రిలీఫ్ పోస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఇక్కడ మీరు మెడికల్ సర్వీస్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ట్రెక్కింగ్ చేయలేము అనుకుంటే 1700 ఇచ్చి ఇక్కడ నుంచి హార్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బేబుని దర్శనం చేసుకొని కేదార్నాథ్ వరకు వెళ్తూ ఉంటారు. వాట్ ఏ వ్యూ అసలు. సో ఇప్పటిదాకా మేము లెఫ్ట్ సైడ్ కొండ మీద నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ నుంచి రైట్ సైడ్ కొండ మీదకి వెళ్ళాలి. ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ నుంచి రైట్ సైడ్ కి షిఫ్ట్ అవ్వాలి. ఇట్లాంటి వ్యూస్ కోసం ట్రెక్ చేయొచ్చు. హార్స్ మీద వెళ్తే డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటది. అదే మనం ఇట్లా ట్రెక్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క ప్లేస్ లో ఆ వైబ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. భీముని దర్శనం చేసుకున్న తర్వాత భీంబలి నుంచి ముంగట వస్తే గుర్రం మీద వచ్చిన వాళ్ళు రైట్ సైడ్ కి బ్రిడ్జ్ క్రాస్ అయి వెళ్ళిపోవాలి. నడుచుకుంటూ వచ్చే వాళ్ళు స్ట్రైట్ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు కూడా కొంచెం ముంగటికి వెళ్ళినాక క్రాస్ అవ్వాలి. ఆ క్రాస్ ఓవర్ చూపిస్తా చూడండి మీకు. సో ఒక 3 కిలోమీటర్స్ మనం గుర్రాల లొల్లి లేకుండా వెళ్ళొచ్చు. ఇట్లా ప్రశాంతంగా ఉంటుంది. ఏ గుర్రాలు ఉండవు అండ్ షిట్ స్మెల్ ఉండదు, ఏముండదు. ఇంత నీట్ గా ఉంది చూడండి. వాటర్ ఫ్లో మస్తు ఉంది. సౌండ్ మాత్రం మస్తు వస్తుంది. మీకు వినిపిస్తుందా వినిపిస్తలేదు కానీ నా వాయిస్ కానీ ఫుల్ సౌండ్ వస్తుంది. ఇక్కడ అయితే 2 బ్రిడ్జిలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటిదాకా ఆ కొండ మొత్తం ఎక్కుకుంటూ వచ్చినాము. సో ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఈ కొండ ఎక్కుకుంటే వెళ్ళాలి. చూస్తున్న ప్రతి లొకేషన్ క్యాప్చర్ చేయట్లేదు. కొన్ని చేస్తున్నాం కానీ మస్తు హైలైట్ ఉన్న లొకేషన్స్ మాత్రమే క్యాప్చర్ చేస్తున్నాం. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు. మీద మొత్తం ఎక్కుకొని పోతున్నా పైకి. నేనైతే టీషర్ట్ ఇప్పేసిన, జాకెట్ కూడా ఇట్లా కట్టుకురా. కింద చల్లగానే ఉంది వెదర్. గాలి మాత్రం చల్లగా వస్తుంది కానీ మా బాడీ హీట్ అయిపోతుంది. చాలా హీట్ అవుతుంది. అంటే బాగా వస్తుంది. ఇది ఇందాకైతే మొత్తం తడిచిపోయిన ఉండే. లొకేషన్స్ మాత్రం బాగున్నాయి. మొత్తం హైలైట్ ఉన్నాయి లొకేషన్స్. ఇట్లా వెళ్ళాలి. ఇంకా అక్కడ చూడండి మనుషులు ఎంత చిన్నగా కనిపిస్తారు.
చాలా లాంగ్ ఉంది. ముంగట ఇంకేమైనా మంచి లొకేషన్స్ వస్తే చూపిస్తాయి చూడండి. ఇప్పుడు మేము నడుస్తున్న ట్రెక్ అంతా న్యూగా కన్స్ట్రక్షన్ చేసింది. అంతకుముందు ట్రెక్ మేము ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసేసి వచ్చాం కదా, అట్లకే ఉంటుండే. ఈ ట్రెక్ అంతా కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుండే మొత్తము. ఇప్పుడు ఈ ట్రెక్ మొత్తం క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే 2013లో వచ్చిన ఫ్లడ్స్ కి ఆ రూట్ అంతా నాశనం అయిపోయింది. అందుకే ఈ కొత్త రూట్ ని కన్స్ట్రక్షన్ చేశారు. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసేసి రైట్ సైడ్ వచ్చిన తర్వాత కొంచెం ముంగటికి నడుచుకుంటూ వస్తే మీకు చోటే లించోలి అని ఒక ప్లేస్ వస్తుంది. అక్కడ మీకు క్యాంపింగ్ టెంట్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు ఒకవేళ అలసిపోతే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. చోటెలించోలి నుంచి ఒక 1 కిలోమీటర్ ముందుకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ ఒక షార్ట్ కట్ రూట్ ఉంటుంది. ఈ రూట్ నుంచి పోతే మనకు ఒక 2 కిలోమీటర్స్ సేవ్ అవుతుంది. కానీ ఇది చాలా డీప్ ఉంటుంది, మీరు ఎక్కేటప్పుడు జర చూసుకొని వెళ్ళాలి. ఒకవేళ హార్ట్ పేషెంట్స్ అలా ఉంటే మాత్రం ఈ రూట్ ని అవాయిడ్ చేస్తే బెటర్. రెగ్యులర్ గా ఉన్న రూట్ లో కంటే ఈ రూట్ లో చాలా అలసిపోతారు. నార్మల్ గా ఉన్న పీపులే ఇక్కడ ఎక్కేటప్పుడు చాలా అలసిపోతారు, అందుకే ఆక్కుంటూ వెళ్తారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం ఈ రూట్ ని అవాయిడ్ చేయండి. కేదార్నాథ్కి ఇంకొక 8 కిలోమీటర్స్ ఉందనగా మీకు బడేలించోలి అని ఇంకొక ప్లేస్ వస్తుంది. ఇక్కడ మొత్తం టెంట్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఇంకా 8 కిలోమీటర్స్ ట్రెక్ చేయలేమనుకుంటే ఇక్కడ మీరు పడుకొని నెక్స్ట్ డే ట్రెక్ కంటిన్యూ చేయొచ్చు. ఒక క్యాంపింగ్ టెంట్ ఇక్కడ 600 నుంచి 1000 రూపీస్ మధ్యలో ఉంటుంది. ఎవ్రీ 5 మినిట్స్కి ఒక హెలికాప్టర్ ఇట్లా కిందికి పైకి తిరుగుతూనే ఉంటుంది. కేదార్నాథ్ టెంపుల్ ఇంకొక 2 కిలోమీటర్స్ ఉందనగా హార్సెస్ అన్ని ఇక్కడనే ఆగిపోతాయి. ఇక్కడ నుంచి హార్స్ మీద వచ్చిన వాళ్ళు నడుచుకుంటూ 2 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. హెలికాప్టర్లు వస్తే 500 మీటర్స్ ఉంటుంది, ఇడికి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. కేదార్నాథ్ దగ్గర మీరు క్యాంపింగ్ టెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే మీకు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ GNVM వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మీరు డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆన్లైన్ లో బుక్ అవ్వకపోతే మీరు ఇక్కడ డైరెక్ట్ వచ్చి ఆఫ్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ చిన్న టెంట్ అయితే 800 రూపీస్ ఉంటుంది. ఈ పెద్ద టెంట్ లో మీరు పడుకోవాలనుకుంటే ఒక బెడ్ కి 600 రూపీస్ పే చేయాలి. ఫ్యామిలీ మొత్తం ఉంటే ఇది మొత్తం బుక్ చేసుకోవచ్చు. ఈ టెంట్స్ దగ్గర నుంచి కేదార్నాథ్ టెంపుల్ జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. సో మీరు ఇక్కడ స్టే చేయాలనుకుంటే స్టే చేయొచ్చు. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి క్యాంపింగ్ టెంట్ వేసుకుందాం అనుకున్నాం. కింది నుంచి మేము క్యాంపింగ్ టెంట్ క్యారీ చేసాము. కేదార్నాథ్ టెంపుల్లో రోజు పొద్దున 4 గంటలకి అండ్ సాయంత్రం 7 గంటలకి ఆరతి ఇస్తారు. అది చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా వస్తే ఆరతి టైంలో అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎగ్జాక్ట్ 9 అవర్స్ పట్టింది మేము రూమ్ నుంచి బయలుదేరినప్పటి నుంచి. టైం చూడండి, వచ్చి ఒక 15 నిమిషాలు ఇక్కడ కూర్చున్నా. హర్ హర్ మహాదేవ శంభో శంకర. ఫుల్ అలసిపోయినా. ప్రాపర్ ఎనర్జీ ఫుడ్ లేక మధ్యలో ఒక 1 అవర్ ఆగిన మ్యాగీ తినడానికి. మీరు కేదార్నాథ్కి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే మాత్రం స్టార్టింగ్ చెప్పినట్టు మంచి ప్రోటీన్ ఫుడ్స్ ఇంటికాడ నుంచే క్యారీ చేసుకొని రండి. ట్రెక్ చేసే దారిలో మీకు ఎనర్జీ ఇచ్చేంత ప్రోటీన్ ఫుడ్స్ ఏం దొరకవు. సో అక్కడ కాసేపు ఉండి తర్వాత క్యాంపింగ్ టెంట్ వేసుకున్నాము. క్యాంపింగ్ టెంట్ లోనే పడుకుందామని. కానీ వర్షం పడింది. వర్షం పడ్డాక చలి ఎక్కువైపోయింది. మేము తెచ్చుకున్న బ్లాంకెట్స్ ఆ చలిని ఆపలేకపోయాయి. 9 o'clock అట్లా వెళ్ళి రూమ్స్ ట్రై చేసాము. రూమ్స్ దొరికినాయి 9 o'clock. ఇంకా రూమ్ తీసుకొని రూమ్ లో పడుకున్నాము. గుడ్ మార్నింగ్ గైస్, టైం 9 అవుతుంది. రూమ్ తీసుకున్నాము. ఇది 900 పడింది 12 అవర్స్ కి. చలి మాత్రం ఘోరంగా ఉండే. అసలు రూమ్ తీసుకుంటే చలి తగ్గుతుంది. కొంచెం వాళ్ళ దగ్గర అయితే బెడ్షీట్స్ కప్పుకోవడానికి ఉంటాయి కదా, ఒక్కొక్కటి చాలా లావు ఉన్నాయి. కప్పుకుంటే చలి పెట్టలే అసలు, అంత లావు ఉన్నాయి. స్నానం చేసుకొని వెళ్తున్నాము. ఆల్రెడీ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. నేను వాటర్ తెచ్చుకున్నా. ఈ బకెట్ నిండా వాటర్, హీట్ వాటర్ 150 తీసుకోండు. సో రూమ్ అయితే ఇట్లుంది. కప్పుకోవడానికి బాగానే ఇచ్చినుండే. సో చలి పెట్టలేదు రాత్రి. సో పండుకున్నాం ఇంకా. సో ఇప్పుడు స్నానం చేసి టెంపుల్ దగ్గరికి వెళ్తాం. బాగా హెడేక్ వస్తుంది అండ్ మాట్లాడుతుంటే దమ్ము వస్తుంది బాగా. సో మేబీ లో ఆక్సిజన్ లెవెల్స్ వల్ల దమ్ము వస్తున్నట్టుంది. ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. మాట్లాడుతుంటే దమ్ అవుతుంది మొత్తం బాడీ. ఓకే, బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఎక్కువ వీడియోస్ కూడా రికార్డ్ చేయలేదు. రాత్రి కూడా నేను క్యాంపింగ్ టెంట్ వేసింది కూడా వీడియో రికార్డ్ చేయలేదు. బాగా అలసిపోయి ఉండేది. సో స్నానం చేసుకొని దర్శనం చేసుకోవడానికి వచ్చినాము. క్యూ చాలా పెద్దగా ఉంది. 1.5 అవర్ టైం పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఇంకా రూమ్ చెక్అౌట్ చేసేసి మళ్ళీ టెంపుల్ దగ్గరకు వస్తాము. సో రూమ్ చెక్అౌట్ చేస్తున్నాం. ఇప్పుడే వచ్చినాం. ఇడికి సామాన్ అంతా సర్దిరిసినాం. పట్టుకొచ్చిన క్యాంపింగ్ టెంట్ ఈయనకే అమ్మేసినాం 3800 కి. మాకు 300 ప్రాఫిట్ వచ్చింది. అమ్మేసేసినాం. ఇంకా రూమ్ చెక్అౌట్ అయిపోతున్నాం. ఇది లోపల గల్లీలలో ఉంది, చిన్న చిన్న గల్లీలలో. పొద్దున వాటర్ ఆ గల్లీలో పోయి తీసుకొని వచ్చినాం. ఇటు సైడ్కి పోతే టెంపుల్. దర్శనం చేసుకున్నాము. హోటల్ నుంచి చెక్అౌట్ అయిపోయి మళ్ళీ వచ్చినాం ఇంటికి. కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి తీసుకురాలే. ఫోన్లు లోపలికి తీసుకెళ్తారు కానీ ఎవరు ఫోన్ బయటికి తీయట్లే. నాకు మాట్లాడుతుంటే ఫుల్ దమ్ము వస్తుంది. చాలా అంటే చాలా దమ్ము వస్తుంది. చుట్టూ కొండలు మస్తున్నాయి. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ పడుతుంది. ఇక్కడ మొత్తం స్నో ఉంది బ్యాక్ సైడ్. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇక్కడ బాబాలు అవి పెడతారు. బొట్టు నేను కూడా పెట్టించుకున్నా. ఫోటోలు దిగిన కొన్ని బొట్టు పెట్టించుకొని.
ఆ ఫోటోలు మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఇస్తా డిస్క్రిప్షన్ లో, మేము ఫాలో అయిపోండి. టెంపుల్ చూస్తే చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూర్చుని చూడండి ఒక ఆమె, ఎంత పెద్దగా ఉందో మీకు అర్థమై ఉంటుంది. ఒక్కొక్క స్టోన్ అంత పెద్దగా ఉన్నాయి. కొండపైన చూడాల్సిన ప్లేసెస్ ఏంటో తెలుసుకునే ముందు ఈ కేదార్నాథ్ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. పాండవులు మహాభారతం యుద్ధం గెలిచిన తర్వాత వాళ్ళు అంతమందిని చంపినందుకు వాళ్ళ పాప ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి హిమాలయాలకి వస్తారు. అయితే శివుడు వాళ్ళ మీద చాలా ఆగ్రహంగా ఉంటాడు. ఎందుకంటే అంతమంది చావుకి కారణమైన వాళ్ళని పాప విముక్తులను చేయొద్దని శివుడు వాళ్ళకి కనిపించొద్దు అనుకుంటాడు. అయితే నందిలాగా మారి భూమి లోపలికి వెళ్ళిపోతాడు. అయితే అప్పుడు భీముడు నందిలో ఉన్నది శివుడే అని గ్రహించి తోకని పట్టుకుంటాడు. అయితే నంది ధర్మం ఏంటంటే తోకని పట్టుకున్నప్పుడు ఆ తోక పట్టుకున్న వాళ్ళ మాట వినాలి. శివుడే అయినా నంది రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ భూమిలో నుంచి బయటికి రావాలి. అయితే శివుడేం చేస్తాడంటే చాలా పెద్దగా అయిపోతుంటాడు. అప్పుడు శివుడి తల వాళ్ళకి కనిపించదు కదా అని. అయితే కేదార్నాథ్ లో వీపు భాగంలో ఉండే వెన్ను బయటికి వచ్చింది. అప్పుడు పాండవులు ఆ వీపును దర్శనం చేసుకుని అక్కడ గుడి కట్టిస్తారు. అందుకే కేదార్నాథ్ లో శివలింగంలా కాకుండా నందికి వీపు భాగంలో ఉండే వెన్నులా ఉంటుంది. ఈ విధంగా కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఏర్పడింది. సో ఈ స్వయంభూ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే మనం చేసిన పాపాలు పోతాయని ఇక్కడికి వచ్చిన భక్తులు నమ్ముతారు. సో మీకు ఇప్పుడు కేదార్నాథ్ టెంపుల్ ఎందుకు దర్శనం చేసుకోవాలో తెలిసింది అనుకుంటా. కేదార్నాథ్ అనే పేరు సంస్కృతంలో 2 పదాలను సూచిస్తుంది. కేదార్ అంటే క్షేత్రం అని, నాథ్ అంటే పాలకుడు అని. కేదార్నాథ్ అంటే క్షేత్రపాలకుడు అని అర్థం. కేదార్నాథ్ టెంపుల్ ని 6 నెలలు మనుషులు దర్శించుకుంటే మిగతా 6 నెలలు దేవతలు దర్శించుకుంటారని శాస్త్రాల్లో చెప్పబడింది. టెంపుల్ లో దర్శనం అయిపోయినాక స్టార్టింగ్ చెప్పినట్టు టెంపుల్ దగ్గర చూడాల్సిన 5 ప్లేసెస్ గురించి చెప్తా చూడండి. ఫస్ట్ భీమ్శిల, సెకండ్ ఆది శంకరాచార్యుల వారి సమాధి, థర్డ్ భైరవబాబా మందిర్, ఫోర్త్ మనం గట్టిగా హర్ హర్ మహాదేవ్ అని అరిస్తే ఈ వాటర్స్ బబుల్స్ వస్తాయి ఈ ప్లేస్, ఫిఫ్త్ ఈ ఓం. ఈ ప్లేసెస్ ఎలా రీచ్ అవ్వాలో నెక్స్ట్ చూపిస్తా చూడండి. ఇప్పుడు కేదార్నాథ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఈ కొత్త ఓం స్ట్రక్చర్ కడుతున్నారు. ఇది చూడడానికి చాలా బాగుంది. ఎగ్జాక్ట్ దీని ఆపోజిట్ వెళ్తే మనకి కేదార్నాథ్ టెంపుల్ వస్తుంది. టెంపుల్ కి రైట్ సైడ్ లో మీకు అనౌన్స్మెంట్ సెంటర్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎవరైనా తప్పిపోతే వాళ్ళకి అనౌన్స్మెంట్ ఇవ్వచ్చు. అండ్ ఆ అనౌన్స్మెంట్ ముందే ఇట్లా నంది మోకాళ్ళతో వాటర్ వస్తూ ఉంటాయి. మీరు ఎవరైనా టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళొచ్చు. ఈ భీమ్శిల దగ్గరికి రావడానికి మీరు గుడి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ వస్తే కనిపిస్తుంది. మనిషి కంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ వెనక నుంచి ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి కరెక్ట్ టెంపుల్ కి ఒక 50 feet దూరంలో ఆగింది. అందరూ దీన్ని భీమ్శిల అని ఎందుకు పిలుస్తారంటే ఈ టెంపుల్ ని కట్టించింది పాండవులే కాబట్టి భీముడు ఈ టెంపుల్ ని కట్టించినప్పుడు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడంట. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కానీ ఈ టెంపుల్ ని నేను కాపాడుతా అని. 2013 లో వచ్చిన తుఫాను నుంచి ఈ గుడిని కాపాడడానికి భీముడే ఈ రాయిలా వచ్చి ఈ గుడి వెనుక నిల్చున్నారని భక్తులందరూ నమ్ముతారు. అందుకే ఆ శిలకి పూజలు కూడా చేస్తారు. ఎగ్జాక్ట్ ఈ భీమ్శిలకి ఆపోజిట్ సైడ్ వెళ్తే మీకు ఆది శంకరాచార్యుల వారి సమాధి వస్తుంది. ఆది శంకరాచార్యుల వారు ఎవరో తెలియకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈయన వల్లనే మన హిందూ ధర్మం ఇంకా నిలబడి ఉంది. ఈయన లేకపోయి ఉంటే మన హిందూ ధర్మం ఎప్పుడో అంతరించిపోయేది. ఎంతో మంది మత మార్పిడులు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈయన జ్ఞానంతోని హిందూ సంప్రదాయాల గురించి, హిందూ ధర్మాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టాడు. 8th centuryలోనే పాదయాత్ర చేసుకుంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న టెంపుల్స్ అన్ని 3 సార్లు చుట్టి వచ్చాడు. ఈయన బ్రతికింది 32 years మాత్రమే, కానీ ఈయన తలుచుకున్నప్పుడు ప్రత్యక్షం అవ్వని దేవుడు లేడు. ఈ ప్రదేశంలోనే శివుడు ప్రత్యక్షమై ఆది శంకరాచార్యుల వారిని అమృతం తాగమని అడిగారు. కానీ ఆ అమృతాన్ని ఆది శంకరాచార్యుల వారు నిరాకరించారు. ఈ ప్లేస్ లోనే తను జీవ సమాధి అయిపోయాడు. ఆది శంకరాచార్యుల వారి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ భైరవబాబా టెంపుల్. గుడికి రైట్ సైడ్ అనౌన్స్మెంట్ రూమ్ నుంచి వెళ్ళాలి. అలానే కొంచెం ముందుకు వస్తే ఇట్లా మందాకిని నది పైన ఒక ఐరన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్తే మీకు ఈ రూట్ కనిపిస్తుంది. ఈ రూట్ లో పైకి 1 kilometer ట్రెక్ చేస్తే మనకి భైరవబాబా టెంపుల్ కనిపిస్తుంది. 15 minutes ట్రెక్ చేసుకుంటూ పైకి వచ్చినాక మనకి భైరవబాబా టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడనే పక్కన మనకి పూజా సామాగ్రి దొరుకుతుంది. ఇక్కడ మనము నూనె తీసుకొని భైరవబాబాకి సమర్పించవచ్చు. అక్కడ స్థల పురాణం ఏం చెప్తుందంటే కేదార్నాథ్ టెంపుల్ ని దర్శనం చేసుకొని భైరవబాబా టెంపుల్ ని దర్శనం చేసుకోకపోతే ఆ దర్శనం ఇన్కంప్లీట్ అని అంటారు. ఈ భైరవబాబా టెంపుల్ ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే కేదార్నాథ్ టెంపుల్ 6 నెలలు క్లోజ్ ఉంటుంది కదా, అప్పుడు ఈ భైరవబాబానే కేదార్నాథ్ టెంపుల్ ని చూసుకుంటారని అక్కడ జనాలు నమ్ముతారు. సో మీరు కూడా కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఈ భైరవబాబా టెంపుల్ని దర్శనం చేసుకోండి. పైకేన్ కేదార్నాథ్ టెంపుల్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో, అసలు మస్తు అనిపించింది. ఇడికేని దర్శనం చేసుకొని ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం. వ్యూస్ బాగున్నాయి ఇక్కడ నుంచి. అటు సైడ్కి ట్రెక్ ఉంటే మేము మధ్యలో కొండ దిగుకుంటూ వస్తున్నాం. మొత్తం అంత తీయడాల్లో ఉన్నాం. కొండ దింపుకుంటా మొత్తం కొండ మీకే వస్తున్నాం. ఇట్లుంది కొండ.
ఆల్మోస్ట్ ఆల్ 75 degrees. మమ్మల్ని చూసి ఇంకోళ్ళు కూడా వస్తారు. నైస్ రా, వచ్చేసినాం ఆల్మోస్ట్ ఆల్ కిందకి. ఇందాక ఆరో చూపించి మార్క్ చేశాను కదా టెంపుల్, అదే టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో మీరు ఓం అని గట్టిగా అరిస్తే ఇట్లా బుడగలు వస్తాయి. ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ బుడగలు ఇలా ఎందుకు వస్తున్నాయో ఎవరికి తెలియదు. మీరు కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ ని కంపల్సరీ విజిట్ చేయండి. ఈ ప్లేసెస్ అన్ని చూసుకున్న తర్వాత మేము రిటర్న్ ట్రెక్ గౌరీకుండకి స్టార్ట్ అయిపోయాము. మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎవరితో అయితే కేదార్నాథ్ కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి కేదార్నాథ్ కి స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్లాలో కంప్లీట్ వీడియో దొరికిందని వాళ్ళకి చెప్పండి. అండ్ కేదార్నాథ్ లో మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేసెస్ గురించి కూడా చెప్పండి. ఇంకా 5 kilometers ట్రెక్ ఉంది. వర్షం స్టార్ట్ అయింది. టైం 7 అవుతుంది. ఫుల్ చీకటి అయిపోయింది. ఇంకా ట్రెక్ కంటిన్యూ చేస్తున్నాం. దారిలో కొంచెం లైట్లు ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర అయితే మొత్తానికి లేవు, కళ్ళు కనబడతాయి. అక్కడ ఇక్కడైతే ఓకే గైస్. ట్రెక్ కంప్లీట్ చేసేసి కిందికి వచ్చినాము. సోన్ప్రయాగ్ వచ్చినాము వెహికల్ తీసుకొని. అండ్ ఇక్కడ ఒక చిన్న రూమ్ తీసుకున్నాము. అది 600 పడింది. 4.5 hours లో కంప్లీట్ చేసినాం డౌన్ ట్రెక్. సో వీడియో ఇక్కడికే క్లోజ్ చేసేస్తున్నాను. మీరు ఇక్కడ నుంచి బద్రీనాథ్ వెళ్ళాలనుకుంటే బ్లాగ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చూడండి.